ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల రాజకీయం రసకందాయంలో పడిపోతోంది. టీడీపీ నుంచి వేగేసిన నరేంద్ర వర్మ అభ్యర్థిగా ప్రకటించిన తర్వాత లోకల్ రాజకీయం సెగలు రాజేస్తుంది. వైసీపీ నుంచి ఈ ఎన్నికల్లో కోన రఘుపతి మళ్లీ పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా అక్కడ క్లారిటీ లేదు. కోన రఘుపతి మాత్రం తానే పోటీ చేస్తానని ధీమాగా ఉన్నారు. టీడీపీ అభ్యర్థి ఎవరో తేలిన తర్వాత రెండు పార్టీల మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. బాపట్లలో హ్యాట్రిక్ కొడతానని కోన రఘుపతి చెబుతుంటే బాపట్ల ఆయన సొత్తేం కాదని నరేంద్ర వర్మ కౌంటర్ ఇస్తున్నారు. వర్మను మాత్రం చిన్న పాముగా తీసి పారేస్తున్నారు రఘుపతి. ఇక చిన్న పామైనా పెద్ద కర్రతో కొట్టాలన్నది ఆయన లెక్క. బాపట్ల గడ్డ ప్రజల అడ్డా అని, ఇక్కడ గెలిచేది ఎవరో ప్రజలే డిసైడ్ చేస్తారని వర్మ కౌంటర్ ఇస్తున్నారు. తాను సంపాదించుకోవడానికి రాజకీయాల్లోకి రాలేదని, అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా రఘుపతి మారిపోయారని, ఆయనలో భయం మొదలైందని చెప్పుకొస్తున్నారు. ఈ అంశంపైన అసలు కోన రఘుపతి ఏమంటున్నారో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్ లో ఇప్పుడు చూద్దాం. విజయం సాధించింది 2014లో, అదేవిధంగా 2019లో ఇక్కడ నుంచి కోన రఘుపతి ఎమ్మెల్యేగా గెలిచారు. మరి 2024 కూడా సిద్ధమవుతా ఉన్నారా? మరి 2020 ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి ఎమ్మెల్యే కోన రఘుపతి ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా చూడొచ్చు? 2014, 2019 రెండు సార్లు విజయం సాధించారు. మరి హ్యాట్రిక్ కొట్టడానికి సిద్ధంగా ఉన్నారా? నేను సిద్ధం, మా ప్రజలు సిద్ధం. బాపట్లలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుగులేని మెజార్టీతో రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించబోతోంది. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. ప్రత్యేకంగా బాపట్ల ఉన్నటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి అభిమానం ప్రజల్లో చాలా పెద్ద ఎత్తున కనబడుతోంది. మొదటిసారి 2014లో సుమారుగా 6,000 ఓట్లతో గెలిస్తే 2019లో 16,000 ఓట్లతో గెలిచాం. ఈసారి టార్గెట్ 32,000. అంత పెద్ద ఎత్తున ప్రజారంజకమైనటువంటి పరిపాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి గారు వారి పరిపాలన మూలకంగా ఈరోజు ప్రజల్లో ఈ పార్టీకి విపరీతమైనటువంటి ఆదరణ పెరిగింది. ఖచ్చితంగా మేము అనుకున్నట్టుగా మూడోసారి ముచ్చటగా ఈ పార్టీ గెలుపు పదంలో ముందుకు వెళ్తాం. ముఖ్యంగా ఇప్పటికంటే వైసీపీలో ఇన్ఛార్జీలను ప్రకటించారు, ఎమ్మెల్యే టికెట్ని ప్రకటించలేదని చెప్తా ఉన్నారు. టీడీపీ అయితే నిన్న టికెట్లు అనౌన్స్ చేసేసిన పరిస్థితి. అయినప్పటికీ కూడా ఎప్పటికప్పుడు సర్వేలు చేస్తూ చేంజింగ్స్ ఉంటాయి అని చెప్పి చెప్తా ఉన్నారు. అందులో ఎంతవరకు వాస్తవం ఉందంటారు? ఇప్పుడు ఇన్ఛార్జీలే కొనసాగుతారా, మరి మార్పులు చేర్పులు ఉండొచ్చు అంటారు? దాదాపుగా ఇన్ఛార్జీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళే అభ్యర్థులుగా కొనసాగేటువంటి దానికి అధికంగా అవకాశం ఉంటుంది. సహజంగా ఏదైనా 1-2 చివరిలో మార్పులు ఏ పార్టీ అయినా అక్కడ ఉన్నటువంటి కుల సమీకరణాలు కానీ వాటిని దృష్టిలో పెట్టుకొని ప్రత్యర్థుల బలాబలాన్ని బేరీజ్ వేసుకుంటూ చేస్తాయంటాం అనేది సహజంగా జరుగుతూ ఉంటుంది ఏ రాజకీయ పార్టీలో అయినా. బట్ అదర్వైజ్ నాకున్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం అయితే చాలా వరకు ఎవరైతే వాళ్ళ బాధ్యతలు స్వీకరించారో వాళ్ళందరూ కూడా రేపు పార్టీ గెలుపు కోసం వాళ్ళ గెలుపు కోసం ఆల్రెడీ వాళ్ళ ప్రయత్నం మొదలుపెట్టారు. టీడీపీ ఇక్కడ వేగేసిన నరేంద్ర వర్మని ఇప్పుడు ఎమ్మెల్యే క్యాండిడేట్గా ప్రకటించింది. ఆయనతో మీకు పోటీ ఎలా ఉండబోతుంది అనుకుంటున్నారు? అంటే పోటీ ఏదైనా పోటీనే, అది ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. పోటీ అనేది చిన్నపామునైనా పెద్ద కర్రతో కొడతాం అనేది, కొట్టాలనేది రాజకీయ సూత్రం. ఆ రకంగా ఎవరు ఎక్కువ పెద్ద చిన్న అనేది ఏం ఉండదు దీంట్లో. బట్ అదర్వైజ్ వాళ్ళ నాయకుడు చంద్రబాబు నాయుడు మీద ఈరోజు ప్రజల్లో ఒక అపనమ్మకం, ఈ లాస్ ఇస్ క్రెడిబిలిటీ. అటువంటి పరిస్థితుల్లో ఆ నాయకత్వంలో మొట్టమొదటిసారి వస్తున్నటువంటి నరేంద్ర వర్మరాజు పెద్దగా రాజకీయ అనుభవం లేకపోయినా కనీసం పార్టీకి ఉన్నటువంటి క్రెడిబిలిటీ, నాయకత్వానికి ఉన్న క్రెడిబిలిటీ కూడా లేనటువంటి క్రమంలో పెద్దగా అంత పోటీ ఇచ్చేటువంటి పరిస్థితి ఈ నియోజకవర్గంలో ఉండదని నేను అనుకుంటాను. బయట ప్రచారం అయితే కోన రఘుపతికి టికెట్ ఇవ్వరు, కొంతమంది పార్టీలో ఉన్న వర్గమే ఆయనకు వ్యతిరేకంగా వర్క్ చేస్తున్నారు అని చెప్పేసి బయట ప్రచారం జరుగుతుంది. ఇందులో వాస్తవం ఉందంటారా? ఎవరుంటారు పార్టీలో? ఎప్పుడు కూడా బాగున్న పార్టీకే పోటీ ఉంటుంది. ఆ పోటీ ఉండే క్రమంలో 4 రకాలుగా పోటీ చేస్తారు. చివరికి వచ్చేటప్పటికి అందరూ ఒక తాటి మీదకి వస్తారు. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో అందరం కలిసి పనిచేయాల్సిందే.
పని చేయకపోతే వాళ్ళ రాజకీయ ఉనికిని వాళ్ళు కోల్పోతారు. దీంట్లో వేరే ఇదే ఉండదు. దాంట్లో చేస్తామో చేయకపోయినది మన ఇష్టం. ఒకసారి ఒక నిర్ణయం అయిన తర్వాత ఆ నిర్ణయానికి కట్టుబడి అందరూ కూడా పనిచేస్తారు. దానికి ఎటువంటి ఇది లేదు. ముఖ్యంగా అంటే గత కొద్ది రోజులుగా అంటే ఈ మధ్య కాలంలోనే అన్నం సతీష్ ప్రభాకర్ మీ మీద తీవ్ర ఆరోపణలు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాన్ని ఎట్లా చూడొచ్చు అంటారు? అతని దుందుడుకు స్వభావం, ఎప్పుడేం మాట్లాడతాడో తనకే తెలియదు. అంతలోనే మాట్లాడతాడు, అంతలోనే బాగుంటాడు. కాబట్టి దాన్ని పెద్దగా మేము సీరియస్గా తీసుకున్నాం. అతని సహజమైనటువంటి గుణం అది. అంతేగాని ఆ తొందరపాటు మాటలు అవన్నీ కూడా తనకున్నటువంటి రాజకీయ బలహీనతలు అదొకటి. ఎట్టి పరిస్థితుల్లో 2024కి సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మీరు కూడా సిద్ధం అంటారు? ఖచ్చితంగా. బాపట్ల ప్రత్యేకంగా జిల్లా సాధించుకున్న తర్వాత, మెడికల్ కాలేజ్ సాధించుకున్న తర్వాత 100 రెట్ల కాన్ఫిడెన్స్తో మేము వెళ్తూ ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ గెలుపుని బాపట్ల నుంచి తప్పకుండా ఒక గిఫ్ట్గా ఇవ్వాల్సినటువంటి బాధ్యత నా మీద, మా బాపట్ల ప్రజల మీద ఖచ్చితంగా ఉంది. సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు మేము కూడా ఈసారి సిద్ధంగా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఆరోపణలు అనేవి ఖచ్చితంగా ఉంటాయి. ప్రతిపక్షం ఉన్నాక ఎప్పుడు ఏం మాట్లాడతారో వాళ్ళకే తెలియదు. అదేవిధంగా పోటీ అంటే ఒక నియోజకవర్గానికి ఖచ్చితంగా పోటీ ఉంటుంది. వాటన్నిటిని దాటుకొని ముందుకు పోవటమే నాయకుల లక్షణం. ఈసారి ఖచ్చితంగా హ్యాట్రిక్ కొట్టి విజయం సాధిస్తానని చెప్పేసి కూడా ఎమ్మెల్యే కోన రఘుపతి చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, గుంటూరు. రఘుపతి విమర్శలకు గట్టిగానే బదులిచ్చారు టీడీపీ అభ్యర్థి నరేంద్ర వర్మ. తగ్గేదే లేదంటున్నారు. ఈ అంశంపై వేగేసిన నరేంద్ర వర్మతో మా ప్రతినిధి సాంబశివరావు ఫేస్ టు ఫేస్. ఇప్పుడు చూద్దాం. ఈసారి ఎన్నికలు రసవత్తరంగా జరగబోతా ఉన్నాయి. ఇప్పటికే టీడీపీ అధిష్టానం ఇక్కడ టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా వేగేసిన నరేంద్ర వర్మని నియమించడం జరిగింది. ఆయన గత కొద్ది రోజులుగా కూడా, కొద్ది సంవత్సరాలుగా కూడా ఇక్కడ గ్రౌండ్ వర్క్ చేస్తూ ఉన్నారు. ప్రజలతో మమేకంగా ఉంటా ఉన్నారు. మరి ఇక్కడ ఏ విధంగా ముందుకెళ్ళబోతా ఉన్నారు? ఇప్పటికే కోన రఘుపతి ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన 2 సార్లు గెలిచారు. 3వసారి హ్యాట్రిక్ కొడతానని కూడా ఆయన ధీమా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఆయనపై నరేంద్ర వర్మ ఏ విధంగా పోటీ ఇవ్వబోతారు? ఈ రోజు మరి టికెట్ ప్రకటించడం పట్ల ఏం మాట్లాడతారు? ఇదే అంశంపై మాట్లాడడానికి మనతో పాటు నరేంద్ర వర్మ గారు. చెప్పండి సార్, ఎట్లా చూడొచ్చు? ఒక పక్కేమో కోన రఘుపతి హ్యాట్రిక్ కొడతా అంటున్నారు. ఇప్పుడు చంద్రబాబు మీద మీ మీద నమ్మకంతో ఈరోజు బాపట్ల సీట్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. సార్, టీడీపీ జెండా బాపట్ల ఎగురుద్ది అనుకోవచ్చా? ముందుగా ఐ న్యూస్ ప్రేక్షకులకి బాపట్ల తెలుగుదేశం పార్టీ తరఫున నమస్కారం తెలియజేస్తా ఉన్నాం. ఇక్కడ జెండా హ్యాట్రిక్ కొట్టాలంటే రఘుపతి గారి సొంతం కాదు, ఇదేమి ప్రజల సొంతం. ప్రజలు ఓట్లెత్తే హ్యాట్రిక్ కొడతారు. ఆయన ప్రజలు ఓట్లు వేస్తారా, వెయ్యరా? ఎందుకు ప్రజలు ఓట్లు వేయాలి వైసీపీకి? ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వెళ్తే పోనీ ఎందుకు తెలుగుదేశానికి ఓట్లు వేయాలి? తెలుగుదేశంలో ఉన్న అభ్యర్థి ఎవరు? వైసీపీలో ఉన్న అభ్యర్థి ఎవరు? వైసీపీలో 2 సార్లు ఎమ్మెల్యేగా చేసిన అభ్యర్థి అటు ఉన్నారు. నేను ఇప్పుడే రాజకీయానికి కొత్తగా వచ్చి కొత్త ఆలోచనతో, కొత్త విధానాలతో, అభివృద్ధి ధ్యేయంగా, సంరక్షణే ఒక సిద్ధాంతంగా తెలుగుదేశం పార్టీ గెలిపించాలి. 10 మందికి మంచి చేయాలి. అవినీతి, ఈ లంచాలు లేని వ్యవహారంలో నేనుండాలి. అది ఎవరైనా సరే పార్టీలకు అతీతంగా ప్రజలందరికీ మంచి చేయాలని ఒక కాన్సెప్ట్. ధర్మం, నిజాయితీ, చిత్తశుద్ధి, కష్టపడటం, త్యాగం, ప్రేమ తెలిసిన వ్యక్తి నేను. అలా తెలిసిన వ్యక్తిని చెప్పటం కన్నా ఏవైతే పదాలు నేను వాడానో దానిలో ఇన్నాళ్ళు నేను ప్రయాణం చేశా. ప్రజలకు తెలుసు. రేపు అదే ప్రయాణం చేస్తా అనే నమ్మకం కలిగించటం కోసం 74,000 ఇల్లు తిరిగా. 97,000 మంది లేడీస్ మనకు ఉన్నారు. అందులో 80,000 మంది లేడీస్ ఇప్పటికే నేను చేతులు పట్టుకుని వాళ్ళని కలవటం జరిగింది. ఒక అమ్మకి మనవళ్ళలాగా చేతిలో చీర పెట్టాం. ఫస్ట్ నిన్ను కలుస్తున్నాను కదమ్మా, ఒట్టి చేతులతో రాకూడదు, తెలుగుదేశం పార్టీని బలోపేతం చేయడానికి వచ్చా. చంద్రబాబు నాయుడు గారి సిద్ధాంతాలను తెలియజేశా, అభివృద్ధి గురించి తెలియజేశా, రాబోయే మేనిఫెస్టో గురించి తెలియజేశా. అలాగే అక్కకి ఒక తమ్ముళ్ళలాగా, చెల్లికి ఒక అన్నలాగా ఇలా ఎంతోమందిని ఆడబిడ్డలని కలవటం జరిగింది. కానీ ఇలా 1 ఇయర్ నుంచి నేను తిరుగుతా. ఇప్పటికే నాకు తెలిసి నేను 2,500 కిలోమీటర్లు బాపట్ల నియోజకవర్గంలో ప్రతి ఇంటిని టచ్ చేశా. భవిష్యత్తు గ్యారంటీ విషయంలో 2వసారి టచ్ చేశా. ఇదేం కర్మ, దానిలో కొంతమందిని 3వసారి టచ్ చేసిన ఇళ్ళు కూడా ఉన్నాయి. ఏమైనప్పటికీ
తెలుగుదేశం అవ్వచ్చు, వైసీపీ అవ్వచ్చు, బాపట్ల ఎవరు జాగీరు కాదు, ఎవరు సొంతం కాదు. ఇది ప్రజల అడ్డ, బాపట్ల గడ్డ ప్రజల అడ్డ. ఆ ప్రజలే రేపు ఒక నాయకుడిని తయారు చేస్తారు. ఇప్పుడు ముఖ్యంగా అంటే గత 4 పర్యాలుగా కూడా ఇక్కడ టీడీపీ జెండా ఎగరని పరిస్థితి. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో టీడీపీ జెండా ఎగరేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఏ విధంగా ముందుకెళ్తారు? ఎట్లా ఉంది బాపట్ల నుంచి మీకు ప్రజల నుంచి స్పందన ఏ విధంగా ఉంది? చిరునవ్వుతో పలకరిస్తున్నారు. వాళ్ళ చిరునవ్వులే అఖండమైన దీవెనలుగా నేను స్వీకరిస్తున్నా. 100% కాదండి, నేను తెలియజేస్తున్నా, ఈరోజు 1000% తెలుగుదేశం పార్టీ గెలుస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో గెలవటమే ఒక ప్రధాన లక్ష్యంగా, ఎందుకు మనకు ఓట్లు వేయాలని మనమే ప్రశ్నించుకుని దాని ఆన్సర్లు కూడా నేనే ఎన్నుక్కుంటూ ప్రజల దగ్గరికి వెళ్ళా. అవినీతి జరిగింది ఇక్కడ, అభివృద్ధి జరగలేదని నేను చెప్పట్లా. అభివృద్ధి ముసుగులో అవినీతి జరిగింది, జగనన్న కాలనీలో అవినీతి జరిగింది, ఇసుక తవ్వకాల్లో అవినీతి జరిగింది. అవినీతికి ఎమ్మెల్యే ఎవరైతే పనిచేశారో ఆయన అడ్రస్ అయిపోయారు. రఘుపతి అడ్డా అవినీతి బాపట్ల అన్నట్టుగా తయారైన పరిస్థితి ప్రజలందరూ గుసగుసలాడటం మొన్నటిదాకా చూసాం. ఇప్పుడు పబ్లిక్లో రోడ్ల మీద చెబుతున్నారు, రేపు ఓటు ద్వారా నిజాన్ని గెలిపిస్తారు. ఖచ్చితంగా ఈసారి బాపట్ల గడ్డపై టీడీపీ జెండా ఎగురుతుంది. ఇక్కడ ఎమ్మెల్యే పూర్తి స్థాయిలో కూడా అవినీతి చేస్తూ ఉన్నారు. అభివృద్ధి పేరుతో ఇక్కడ అవినీతికి పాల్పడతా ఉన్నారు. ఇక్కడ నరేంద్ర వర్మ అనే వ్యక్తి ఇక్కడ నిలబడ్డ దగ్గర నుంచే ఎమ్మెల్యేకి ఇక్కడ గెలవడు, ఆయనకి ఫిక్స్ అయిపోయాడు. ఇదే అంశాన్ని చాలామంది దగ్గర ప్రస్తావిస్తున్నటువంటి పరిస్థితి. కాబట్టి ఈసారి టీడీపీ తరఫున గెలిచి ఈ యొక్క సీట్ని చంద్రబాబుకి గిఫ్ట్గా ఇస్తానని కూడా వేగేశ్వర నరేంద్ర వర్మ చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ మల్లికార్జున్తో సాంబశివరావు, ఐ న్యూస్, బాపట్ల.